ఎక్సైజ్ కార్యాలయంలో ముమైత్ ఖాన్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ మహిళా అధికారులే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కెల్విన్ తో పరిచయాల చుట్టూనే ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్ కు ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలున్నాయా అని ఆరా తీస్తున్నారు. ముమైత్ ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా అని అడిగినట్లుగా తెలుస్తోంది. ఆమె అమ్మకాలు జరిపారా, కేవలం తీసుకున్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. పూరి, చార్మీలతో ఎలా పరిచయం అయింది అని ప్రశ్నించినట్లుగా సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు, హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, పబ్లకు వెళ్లే అలవాటుందా, ఖాళీ సమయాలు వారాంతాల్లో ఎక్కడ గడిపేవారు, నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్ లో ఏం తీసుకుంటారు, తరుణ్, నవదీప్ల పబ్లకు ఎప్పుడైనా వెళ్లారా, కెల్విన్ తో ఎలా పరిచయం ఏర్పడింది అంటూ ఇలాంటి ప్రశ్నలతో ఆమెను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎక్సైజ్ కార్యాలయంలో ముమైత్ ఖాన్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ ఖాన్ ను మహిళా అధికారులే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కెల్విన్ తో పరిచయాల చుట్టూ ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్ కు ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలున్నాయా అని ఆరా తీస్తున్నారు. ముమైత్ ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా అని అడిగినట్లు తెలుస్తోంది. ఆమె అమ్మకాలు జరిపారా, కేవలం తీసుకున్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. పూరి, చార్మీలతో ఎలా పరిచయం అయింది అని ప్రశ్నించినట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు, హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, పబ్లకు వెళ్లే అలవాటేమైనా ఉందా, ఖాళీ సమయాలు వారాంతాల్లో ఎక్కడ గడుపుతారు, నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్ లో మీరేం తీసుకునేవారు, తరుణ్, నవదీప్ల పబ్లకు ఎప్పుడైనా వెళ్లారా, కెల్విన్ తో ఎలా పరిచయం అయింది అంటూ ప్రశ్నలతో ఆమెను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న ముమైత్ ఖాన్ రాత్రంతా రహస్య ప్రాంతంలో ఉండి సరిగ్గా విచారణ సమయానికి సిట్ ఆఫీస్కు వచ్చారు. చార్మీ తరహాలోనే ముమైత్ ఖాన్ ను 4 సభ్యుల మహిళా ఆఫీసర్ల బృందం విచారిస్తోంది. ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలు ఈ టీంలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ జరగనుంది. సినీ ఇండస్ట్రీలో కెల్విన్ ముఠాతో సంబంధాలు, డ్రగ్స్ వాడకంపై సిట్ అధికారులు ముమైత్ ఖాన్ పై ప్రశ్నిస్తున్నారు. నెదర్లాండ్ కు చెందిన అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారుని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఎక్సైజ్ బృందం సినీ వాళ్లకు డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో కూపీ లాగుతున్నారు. ముమైత్ కోసం రూపొందించిన క్వశ్చనైర్ లో ఇవి కూడా ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మొదటి నుంచి చెబుతున్న ముమైత్ ఖాన్ సిట్ ముందు ఏ విషయాలు చెబుతున్నారు అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న ముమైత్ ఖాన్ రాత్రంతా రహస్య ప్రాంతంలో ఉండి సరిగ్గా విచారణ సమయానికి సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు. చార్మీ తరహాలోని ముమైత్ ఖాన్ ను 4 సభ్యుల ఆఫీసర్ల బృందం విచారిస్తోంది. ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సీఐలు ఈ టీంలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ జరగనుంది. సినీ ఇండస్ట్రీలో కెల్విన్ ముఠాతో ఉన్న సంబంధాలు, అలాగే డ్రగ్స్ వాడకంపై సిట్ అధికారులు ముమైత్ ఖాన్ పై ప్రశ్నిస్తూ ఉన్నారు. నెదర్లాండ్ కు చెందిన అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారుణ్ణి ఇప్పటికే అరెస్ట్ చేసిన ఎక్సైజ్ బృందం సినీ వాళ్లకు డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు అని కూపిలాగుతున్నారు. ముమైత్ కోసం రూపొందించిన క్వశ్చనైర్ లో ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మొదటి నుంచి చెబుతూ వస్తున్న ముమైత్ ఖాన్ సిట్ ముందు అసలు ఎలాంటి విషయాలు చెబుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.